నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మాడ వీధుల విస్తరణకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి జీవి సత్యనారాయణ, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వెంట్ర త్రినాథరావు, ఆత్రేయపురం తహసీల్దార్ రామచంద్రమూర్తి, ఆలయ ధర్మకర్తలి మండలి సభ్యులు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పాల్గొని సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ముఖ్యంగా వీధుల విస్తరణ అంశాలపై చర్చించారు. ఉత్సవాలు, ప్రత్యేక దర్శనాల సమయంలో భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాడ వీధులను విస్తరించడం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి పనులకు గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని, భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు. మరి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందని నాకు ఐడియా లేదు, కానీ అది కృతయుగం నాడు, అంటే శ్రీరామచంద్రుడు ముత్తాత గారు దర్శనం చేసుకున్న టెంపుల్ ఇది. అంత హిస్టారికల్ టెంపుల్. ఆ టెంపుల్ కూడా ల్యాండ్ లేకపోతే అప్పట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ, చైర్మన్ కానీ ఒక 278 ఎకరాలు ల్యాండ్ సరౌండింగ్స్ అంతా ఎక్వైర్ చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే టెంపుల్ చాలా డెవలప్ అయ్యింది. ఎందుకు? ఆ గ్రామస్తుల దగ్గర ల్యాండే మనం తీసుకున్నాం, బయట ఎక్కడ ల్యాండ్ కొనలే. ఆ అర్చకుల దగ్గర, లేదా ఎంప్లాయీస్ దగ్గర, గ్రామస్తుల దగ్గర. అలాగే ఈరోజు మనం కూడా సాక్రిఫైస్ చేయాలి. మన స్వామివారికి మనం చేసుకుంటున్నాం. ఏదో ఇండస్ట్రీ పెట్టడానికో లేదా ఇంకోటి మనం ఇవ్వడం లేదు. కాబట్టి స్వామివారికి మనం ఇచ్చే ల్యాండ్తో డెవలప్ అవుతుంది. ఒక నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం చూస్తే 75 కోట్ల వరకు రావచ్చు అంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు 100 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. కాబట్టి వచ్చే జనాలు ఇప్పుడు నాకు 35 నుంచి 40 వేల మంది వస్తున్నారు సాటర్డే ద్వారకా తిరుమల. ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. 1,34,000 మంది దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంత కంజెస్టెడ్ ప్లేస్లో అంతమంది దర్శనం చేసుకోవడం, ఎక్కడ చిన్న మిస్టేక్ జరగడం అంటే ఆ స్వామివారి తాలూకా మహత్యం. అంటే అంతమంది మా దగ్గరికి వస్తే మేము చేయించలేము. ఈవెన్ తిరుపతి కూడా 70 నుంచి 80 చేయించేటప్పటికి ఈరోజు టాప్ వచ్చారని చెప్తున్నారు. అలాంటిది ఈవెన్ టీటీడీ కన్నా మనం ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం చేయించగలుగుతున్నాం. అది స్వామివారిని దర్శిస్తాం. ఇంకా ఆర్టీసీ గారు కూడా మాట్లాడారు. అయితే ఆర్టీఓ గారు చెప్పినట్టుగా ఇందులో గ్రామస్తుల కృషి చాలా ఎక్కువ. ఇవి మాడలేదు లేనప్పుడు కానీ, సరైన బాత్రూమ్ వసతులు లేనప్పుడు కానీ, అలాంటి సందర్భంలో కూడా చాలామంది ఈ గ్రామస్తులు ఎదురుగానే ఆ భక్తులు పాసులు పోసేయడం, లేదా తిరునాయకుడు పాడేయడం, ఇలా చేయడం. అలాగే ఇక్కడ అన్నదానం కూడా గుళ్ళో పెట్టినప్పుడు కూడా గ్రామస్తులు మరి ఈ అన్నదానం స్వయంగా వడ్డించడం. ఇప్పుడు కూడా గ్రామస్తులు చాలామంది అన్నదానంలో కూడా వారిని సర్వీస్ చేస్తున్నారు. మరి ఇంత గొప్పగా మీరు స్వామివారి యొక్క నిధులకి ముఖ్య కారణం కోసం మీరు మెయిన్ పిల్లర్స్గా ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది లేకుండా ఈ మాడలు పడకపోతారనేది నేను అనుకోవట్లేదు. ఇబ్బంది అవుతుంది, అయినప్పటికీ కూడా సౌకర్యంతో స్వీకరించడం. అలాగే గౌరవ శాసనసభ్యులు మండల సత్యానందరావు కూడా ఏమని చెప్పారంటే, ఇది ఇంతకుముందు మేము ఇదే ఆర్టీఓ గారు మా సార్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు రోడ్డు పడక చేయడానికి రైతులని భూశాఖ ప్రపోజల్ పెట్టాం. అది కంపల్సరీ ఎగ్జిక్యూషన్ ప్రపోజల్స్లో పెట్టడం జరిగింది. అలా కాదు, ఇక్కడ ఈ గ్రామస్తులకు ఇబ్బంది కాకూడదు, ఒకవేళ ఇబ్బంది అయినా వాళ్ళకి ఆ ఇబ్బంది శ్రద్ధగా అనిపించకుండా ఉండేలాగా పరిహార విషయంలో కానీ వారు ఏం కోరుతారనేది వారి సలహాలు కూర్చొని తీసుకోవాలని గౌరవ శాస్త్రి. కంపల్సరీ ఎగ్జిక్యూషన్లో కాకుండా ఇప్పుడు ఫస్ట్ నెగోషియేషన్ ప్రపోజల్స్ తోటే ఇది సిస్టమ్ లాంచ్ అవుతుంది. కాబట్టి మేము చాలా వరకు రైతులతో కనుక మనం కంపేర్ చేస్తే
సుమారుగా అంతకంటే కొంచెం బెటర్ ప్యాకేజ్ వచ్చే విధానం మరి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే చూస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఒక్కరే. నమస్కారం. మరి దినదిన ప్రవర్తమానం చెందుతున్న మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి 7 వారాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సంబంధించి భక్తులు రోజు రోజుకి పెరగడం చూస్తున్నాము. మనం ఈ పెరిగిన భక్తులకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత దేవస్థానంపై ఉంది. మరి దేవస్థానానికి సంబంధించి దానిలో భాగంగా ప్రదక్షిణలు చేసే భాగం ఏదైతే ఉందో మాడవీధులు ఇంకా సౌకర్యవంతంగా వాళ్ళకి కొంచెం ఇంకా వెడప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఆ మాడవీధుల్లో ఉన్న నివాసాలు అన్నింటిని కూడా మేము సర్వే చేసి అవన్నీ కూడా ఖాళీ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ నివాస గృహాలకు సంబంధించిన యజమానులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ గృహాలకు సంబంధించి సర్వే చేసి వాటికి వాల్యుయేషన్ కట్టి ఆ గృహాలను అక్కడి నుంచి ఖాళీ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళందరూ చెప్పి వాళ్ళకి అనుకూలంగా వారికి సౌకర్యవంతంగా వారు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికకి చట్టానికి అనుగుణంగా మనం చర్య తీసుకుంటామని చెప్పేసి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరిని కూడా బాధించకుండా నొప్పించకుండా మన చట్టానికి అనుగుణంగా చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక 3 డేస్లో వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడం జరుగుతుందని చెప్పేసి దీంట్లో ఏదైనా వాలంటరీ ల్యాండ్ ఎక్విజిషన్, కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది. అది వాలంటరీ ల్యాండ్ ఎక్విజిషన్ అయితే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే ఇది డిఎల్ఎన్సీ ఉంది. ఈ డిఎల్ఎన్సీలో ఆర్జీసీ గారు, నేను, డీసీ గారు, తర్వాత జిల్లా ఏసీ ఇన్వోల్వ్మెంట్ ఉంటారు మెంబర్స్గా. నెగోషియేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా మేము ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక 3 డేస్లో అన్నీ కూడా ఆలోచించుకొని చెప్పడం జరుగుతుందని చెప్పారు. మరి తదుపరి మళ్ళీ ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.